RRB NTPC previous years maths questions. First question: in order to qualify in an examination, one has to secure 50% of the overall marks in the examination consisting of two papers. A student secured 40% in the first paper of 200 marks. Minimum what percentage of marks should be secured in the second paper of 150 marks in order to qualify the examination? ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే ఆ ఎగ్జామ్కి 2 పేపర్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ అని, పార్ట్ 1 పేపర్, పార్ట్ 2 పేపర్ అని. ఆ 2 పేపర్స్లో కలిపి 50% మార్క్స్ రావాలని చెప్తున్నాడు. కానీ ఫస్ట్ పేపర్లో 200 మార్క్స్ ఉంటే దానికి 40% వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ పేపర్కి 150 మార్క్స్ ఉన్నాయి, దాంట్లో ఎంత ఖచ్చితంగా రావాలి మార్క్స్ అని అంటున్నాడు. ఓకేనా? ఆన్సర్ సొల్యూషన్: మ్యాక్సిమం మార్క్స్ ఫస్ట్ పేపర్ ఈజ్ 200 మార్క్స్. ఈ గాట్ 40% మార్క్స్. 40% మార్క్స్ వచ్చినాయి ఏ దాంట్లో 200 ఉన్న పేపర్లో. ఇక్కడ జస్ట్ ఏం లేదు, 100% అంటే 200. అదే సింపుల్గా 100% once here 100% is equal to 200 marks. Here 0 cutting. Next 10% is equal to 20 marks. Here what got 40% మార్క్స్ వచ్చినాయని ముందే చెప్పిండు. 10% అంటే 20 మార్క్స్ అయినప్పుడు 40% అంటే 80 మార్క్స్. ఎందుకంటే 10% 20, ఇంకో 10% 20, అట్లా యాడ్ చేసుకుంటే 40% ఈక్వల్ టు 80 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ సెకండ్ పేపర్ మ్యాక్సిమం మార్క్స్ సెకండ్ పేపర్ వాడే ఇచ్చాడు 150 మార్క్స్ అని. మ్యాక్సిమం మార్క్స్ 150. ఈ ఫస్ట్ పేపర్ 200, సెకండ్ పేపర్ 150 కలిపి 50% మార్క్స్ రావాలంటాను. ఈ ఫస్ట్ 2 పేపర్స్ మార్క్స్ యాడ్ చేస్తే 2 పేపర్స్ మార్క్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 200 ప్లస్ 150 టోటల్గా 350. 350 మార్క్స్లో 50% అంటే దీనిలో హాఫ్ ఎంత, సగం ఎంత అంటే 175. 50% ఈజ్ ఈక్వల్ టు 175 మార్క్స్ రావాలి. కానీ దానిలో 80 వచ్చినాయి అంటే ఇంకెంత తక్కువ ఉంది అంటే ఇంకా 95 తక్కువ ఉన్నాయి. 95 అనేది 150లో ఎంత పర్సెంట్ అని అడుగుతుండు. సింపుల్గా ఏం లేదు, ఫస్ట్ 95/95. ఎలా 95 అంటే దీంట్లో 50% అంటే 175. ఇక్కడ 175లో ఈ 80 వచ్చిన మార్క్స్ తీసేస్తే ఇంకెన్ని కావాలి అంటే 95 మార్క్స్. ఆ 95 అనేది ఏ మార్క్స్ 150 మార్క్స్ ఉన్న పేపర్ నుంచి రావాలి. అంటే 95/150. సింపుల్గా 5 1 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 4 రిమైండర్ ఉంటుంది. 4 5 45 అంటే 5 9 45. నెక్స్ట్ సిమిలర్లీ 5 3 నెక్స్ట్ 0 30. ఓకే, 19/30. 19/30 అంటే ఎంత పర్సెంట్? జస్ట్ ఇంటూ 100 అవన్నీ చేసే అవసరం ఏముండదు. సింపుల్గా ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0నా. ఓకే, 31 36 180 అంటే ఇంకా 10 ఉంటుంది. 10 పక్కన ఇంకో 0 పెట్టుకోవచ్చు. ఆ 0 పెట్టుకున్నప్పుడు కూడా తక్కువైతే మళ్ళీ ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ ఇంకో 0 పెట్టుకోవాలి. అంటే 100 33 ఓకే 33 అయిపోయింది. 90 వెళ్ళిపోతే ఇంకా 10 రిమైండర్ ఉంటుంది. 10 రిమైండర్ తీసుకుంటే మళ్ళీ పాయింట్ 10 పక్కన ఒక 0 పెట్టుకుంటే మళ్ళీ పాయింట్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 63%. 0.63 అంటే 63% మార్క్స్. ఓకేనా? ఇది ఆన్సర్.